ఎవ్రీవన్, ఈరోజైతే హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిక్చర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ముందుగా దీనికోసం ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, మనకి చిన్న అటుకులు ఉంటాయి కదా, అవి పెద్ద అటుకులు ఉంటాయి కదా, అవి కాదు, పేపర్ అటుకుల్లో ఉంటాయి కదా, అవి కాకుండా చిన్న అటుకులు, ఇవి మిక్చర్ చాలా బాగుంటాయి అనమాట. ఇవి వేసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలన్నమాట. ఎలా అంటే కరకల్లాడుతూ క్రిస్పీగా అయిపోవాలి, అలా అయితే ఏగినట్టు. ఎక్కడైనా సరే మనం పచ్చిగా ఉన్నప్పుడు దించేసామంటే కనుక మిక్చర్ అస్సలు బాగుంటుందండి. బాగా వేగాలి. మనం ఆయిల్లో కూడా వేయించి తీసేసుకోవచ్చు, కానీ ఆయిల్ బాగా పిచ్చేస్తాయండి అటుకులు. ఇప్పుడు కూడా అలా వేయించుకోకుండా ఇలా వేయించుకోండి, తక్కువ ఆయిల్లో బాగా ఎగిపోతాయి. చిన్న మంట మీద వేయించుకుంటే బాగా ఎగుతాయండి. ఇలా వేగిపోయిందని పళ్ళెల్లో తీసుకొని అదే కళాయిలో మఖానా, ఇది హెల్త్కి చాలా మంచిదండి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే. ఇవి కూడా బాగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఎలా అంటే మనం విరిపితే కనుక దాన్ని ఇలా పౌడర్ అయిపోవాలి. ఇలా అయితే కనుక కరెక్ట్గా వేగినట్టండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని ముందుగా పల్లీలు వేయించుకోవాలండి దోరగా. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువైనప్పుడు మీడియం మంట మీద పెట్టి వేయించుకొని బాగా వేగిపోతే తర్వాత బాదం పప్పు కూడా వేగిన తర్వాత జీడిపప్పు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పప్పులు వేయించుకోండి. చిన్న మంట మీద వేయించుకొని మాడిపోతాయి. తర్వాత కిస్మిస్, దాని తర్వాత పుట్నాల పప్పు. త్వరగా నల్లగా అయిపోతాయండి. బాగా చిన్న మంట మీద పెట్టుకొని వెంటనే తీసేసేయండి దాన్ని. అలాగే కరివేపాకు, చితక్కొట్టిన ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ వేయించుకొని ముందుగా ప్లేట్ ఉంది కదా, అన్నీ తీసుకున్న దాంట్లోన ఇవన్నీ కూడా కలిపేసుకొని కొంచెం వేడిగా ఉండగానే ఇంట్లో మనం కారపొడి లాంటివన్నీ జల్లేసుకోవాలన్నమాట అండి. సో ముందుగా ఇవన్నీ కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న దాంట్లో ఉప్పు, కారం వేసుకోవాలి. అవసరం అనుకుంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకోవచ్చు అండి, పర్వాలేదు, చాలా టేస్ట్ ఉంటుంది అవి కూడా వేస్తే. ఇవన్నీ కొంచెం గోరువెచ్చగా ఉండగానే వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మన మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, తియ్యగా ఉంటాయి, మనకి కారంగా ఉంటుంది, అన్ని రకాలుగా చాలా బాగుంది. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. మస్ట్ ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.